కష్ట సమయములలో ఎన్నడూ నిరాశపడకు, తలొగ్గకు. ఎన్నడూ నిరాశపడవద్దు, ఎన్నడూ తల ఒగ్గకు. ఎందుకనగా ప్రభువైన యేసుక్రీస్తు ఎల్లప్పుడూ మన పక్షమున ఉన్నాడు. మనము ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్ళుచున్నప్పటికీ ఆయన అక్కడ ఉన్నాడు మరియు ఆయన సమస్తమును ఎరిగి ఉన్నాడు. అందునిమిత్తమే మనము ఎన్నడూ నిరాశపడకూడదు, తలొగ్గొద్దు. 2 కొరింథీయులకు 4:16-18 వరకు. మన శరీరములు మృతిబొందుచున్నప్పటికీ మన ఆత్మలు ప్రతిదినము నవీకరించబడుచున్నవి. మనము బలము నుండి అధిక బలమును మరియు శక్తి నుండి అధిక శక్తిని పొందుకొనుచున్నగా మన ప్రస్తుత సమస్యలు ఎంతో చిన్నవి మరియు కొద్దికాలమే ఉండును, కాని అవి ప్రభువు నిమిత్తమే గొప్ప మహిమను శాశ్వతముగా తీసుకునివచ్చును. కాబట్టి ప్రస్తుతము మన ఎదుట ఉన్నటువంటి సమస్యను చూడక మనము చూడబోవునటువంటి వాటి కొరకే కనిపెట్టుదము. ఎందుకనగా సమస్యలు అనిత్యములు, కాని రాబో ఆనందము శాశ్వతమైనది. జీవితములోని పరిస్థితులు ఎల్లప్పుడూ మనలను అణగద్రొక్కుటకు ప్రయత్నిస్తుంటాయి. కాని అటువంటి సమయములలోనే దేవుని యొక్క వాగ్దానములను జ్ఞాపకము చేసుకుని శక్తిని పొందుకోవాలి మరియు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుపై సంపూర్తిగా ఆధారపడి ఆయన పాదముల యొద్ద ఎదురుచూచుచు మన శక్తిని నవీకరించుకోవాలి. మనము ఏమి అవ్వబోచున్నామో దానికంటే మనము ఏమి సాధించనేయున్నామో అనుదానిపై ప్రభువు ఎంతో ఆసక్తిని కలిగి ఉన్నాడు. దేవుడు తను కోరుకున్న పాత్రగా మనలను మలచుటకు ఆయనకు అనుమతినీయుడి. అప్పుడు సరైన సమయములో ప్రభువు తన చిత్తానుసారముగా గొప్ప ఆశ్చర్యక్రియలను మన ద్వారా జరిగిస్తాడు. జెఫన్యా 3:17. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. ఈ కష్టమైన సమయములలో మరియు దినములలో వ్యతిరేకమైన మనస్సును మరియు వ్యతిరేకమైన భావనలు పెంపొందకుండా ఉండునట్లు చూచుకునుడి. కేవలము దేవుని యొక్క వాక్యమును చదువుచు యేసుక్రీస్తు యొక్క జీవితమును ధ్యానించుడి. అంతేకాకుండా మన విశ్వాసమును అభివృద్ధి చేయుటకు మరియు ఆయన కోరుకున్న పాత్రగా మనలను మలచుటకు పరిశుద్ధాత్మకు అనుమతినీయుడి. ఈ విధముగా చేసినప్పుడు మనలోని ప్రతి విధమైన వ్యతిరేక మనస్సు వైఖరిని కరిగిపోతాయి. అంతేకాకుండా దేవుడు చూచుచున్నాడు, దేవుడు దీనిని చేయగలడు, దేవుడు పని చేయగలడు, దేవుడు తన గొప్ప కార్యములను ప్రత్యక్షపరచగలడు అనే విశ్వాసము మనలో పెంపొందింపబడుతుంది. మన అవసరతలలో మరియు సమస్యలలో దేవుడు తన శక్తితో పనిచేస్తాడని మరచిపోకుడి. ఆ సమయములోనే మనము ఆయన యొక్క ఘనమైన రక్షణ శక్తిని చూస్తాము. మనము అటువంటి విశ్వాసమును కలిగి ఉండాలి, ఆ విశ్వాసములో నడవాలి మరియు ఆయనపై సంపూర్తిగా ఆధారపడాలి. ఎన్నడూ ఓటమిని అంగీకరింపవద్దు. ఎంత క్లిష్టమైన సమయమైనప్పటికీ ఓటమిని ఒప్పుకోవద్దు. దేవుడు మన ఎడల కలిగి ఉన్న ప్రణాళికలు ఎంతో గొప్పవి మరియు ఉన్నతమైనవి. ప్రభువు మనలో ప్రతి ఒక్కరి ఎడల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన సమస్తమును చూసి ఉన్నాడు. అన్నిటి యొక్క అంతమును ఆయన రచించి ఉన్నాడు. ఆయనకు సమస్తము తెలుసును మరియు అన్నిటినీ ఆయన చూసి ఉన్నాడు. మనము ఒక భాగమును మాత్రమే చూస్తాము గాని ఆయన సమస్తమును చూస్తున్నాడు. మనలను దేని కొరకు ఆయన పిలిచి ఉన్నాడో ఆ ప్రకారముగా మనము నడుచుకున్నటకు మనకు ఏది కావలసి ఉన్నదో ఆయన ఎరిగి ఉన్నాడు. అనేక మార్లు మనకు చాలా కష్టముగా బాధగా అనిపిస్తుంది మరియు దేవా ఇది నీ చిత్తమేనా అని ప్రభువును మనము ప్రశ్నిస్తుంటాము. యేసేపు కూడా తన జీవితంలో జరుగుతున్న చెడును గురించి ఈ విధముగా ఆలోచించాడు, కాని అతడు దేవునితో నడచుట మాత్రము విడువలేదు మరియు దేవుడు తన కార్యమును చేయుటకు అతడు అనుమతినిచ్చాడు మరియు ప్రభువు అతనిని వాటన్నిటి గుండా తీసుకుని వెళ్ళాడు. ఎన్నడూ ఓటమిని ఒప్పుకోవద్దు. నీ జీవితములో ప్రభువు తన కార్యమును కొనసాగించుటకు అనుమతినిమ్ము మరియు తగిన సమయమందు దేవుడు తన మహిమను బయలుపరిచి గొప్ప కార్యములను జరిగిస్తాడు. నీ విశ్వాసమును పెంపొందించుకొనుటకు నీవు ఏమి చేయగలవో అది చెయ్యి. కేవలము ప్రభువు ఎడల విశ్వాసము మాత్రమే నిన్ను ముందుకు సాగునట్లుగా చేస్తుంది. ఆ విశ్వాసాన్ని కలిగి ఉండి అందులో నడుచుకొనుచు ప్రభువు తాను కోరుకున్న విధముగా నిన్ను మలచుటకు ఆయనకు అనుమతినిమ్ము మరియు అన్నివేళలా ప్రభువు కార్యమునకు నిన్ను నీవు తెరచుకుని ఉండుము. అప్పుడు తగిన సమయమందు ప్రభువైన యేసుక్రీస్తు తన మహిమను బయల్పరచి తన గొప్ప కార్యములను మరియు ఆశ్చర్యకార్యములను ప్రత్యక్షపరుస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరినీ ఆశీర్వదించునుగాక.